దేశంలో ఇప్పుడు పెద్ద ఎత్తున దుమారం రేపుతున్న అంశం ఏదైనా ఉంది అంటే అది ఇండిగో ఎయిర్లైన్స్ సంక్షోభమే. గత కొన్ని రోజులుగా ఇండిగో ఎయిర్లైన్స్కి చెందిన విమానాలు వేల సంఖ్యలో రద్దవుతూ ప్రయాణికులు పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ తరహా సంక్షోభం దేశం ఎదుర్కోవడం ఇదే మొదటిసారని చెప్పొచ్చు. కేంద్రంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా తెలుగుదేశం పార్టీకి చెందిన కింజరాపు రామ్మోహన్ నాయుడు బాధ్యత నిర్వహిస్తున్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి ఎంత టీడీపీ వాడైనా కూడా ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ నేరుగా ఆ శాఖలో జోక్యం చేసుకోవచ్చా? దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున కలకలం రేపుతున్న ఇండిగో సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ఆయన నేరుగా రంగంలోకి దిగారా? పౌర విమానయాన శాఖలో ఏర్పాటు చేసిన వార్ రూమ్లో ఆయన నేరుగా పార్టీ తరపున బాధ్యతలు పర్యవేక్షించారా అంటే ఆ పార్టీ నాయకుడు ఏకంగా జాతీయ మీడియా ఛానల్లో అవుననే సమాధానం ఇచ్చాడు. ఇది ఇప్పుడు ఓ కొత్త వివాదానికి కారణమైందనే చెప్పొచ్చు. ప్రముఖ జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామి రిపబ్లిక్ టీవీలో ఇదే అంశంపై చర్చ పెట్టారు. ఈ చర్చలో తెలుగుదేశం తరపున ఆ పార్టీ మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి పాల్గొన్నారు. టీడీపీ తరపున నారా లోకేష్ ఈ సమస్యను పరిష్కరించేందుకు వార్ రూమ్లో ఉంటూ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారని చెప్పడం పెద్ద ఎత్తున దుమారం రేపుతుంది. అసలు నారా లోకేష్కు ఇండిగో సమస్యకు పౌర విమానయాన శాఖకు సంబంధం ఏంటంటూ అర్నబ్ గోస్వామి దీపక్ రెడ్డిని ప్రశ్నించారు. పార్టీ తరపున ఆయన ఈ బాధ్యతలు చూస్తున్నారని చెప్పగా పార్టీ తరపున బాధ్యతలు నిర్వహించడానికి పౌర విమానయాన శాఖ ఏమైనా టీడీపీ శాఖ అని ఆయన ప్రశ్నలు గుప్పించారు. ఇందులో రాజకీయాలు పార్టీ అంశాలను చూడకూడదని ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి పెట్టిన విషయాన్నే గమనించాలంటూ దీపక్ రెడ్డి చెప్పుకురావడం విశేషం. ఓవైపు అర్నబ్ గోస్వామి కేంద్రంపై పౌర విమానయాన శాఖపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రయాణికుల భద్రతను గాలి కొదిలి ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ FDTL విషయంలోనే పౌర విమానయాన శాఖకు చెందిన నియంత్రణ సంస్థ అయిన DGCA మరోసారి ఇండిగోకు మినహాయింపులు ఇవ్వడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రయాణికుల భద్రత ఏమైనా పర్వాలేదు, ప్రైవేట్ ఎయిర్లైన్స్కు కేంద్రం ఇంతగా సాగిల పడాలా అంటూ ఆయన ప్రశ్నలు గుప్పించారు. ఇండిగో కేంద్రాన్ని బ్లాక్మెయిల్ చేసిందంటూ కూడా ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్న దాఖలాలు లేవనే చెప్పొచ్చు. ఆయన ప్రస్తుతం అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రితో పాటు జీమార్ ఎయిర్పోర్ట్స్ ప్రతినిధులతో సమావేశమై ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న వివిధ ప్రాజెక్టులు, కొత్తగా చేపట్టబోతున్న ప్రాజెక్టులపై చర్చించారే తప్ప ఇండిగో వ్యవహారంలో ఎక్కడ నారా లోకేష్ జోక్యం చేసుకున్న దాఖలే లేవు. కానీ నారా లోకేష్కు జాతీయ స్థాయిలో ఎలివేషన్ ఇచ్చేందుకు మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి రిపబ్లిక్ టీవీ వేదికగా చేసిన వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పెద్ద ఎత్తున విమర్శలకు కారణమవుతుందనే చెప్పొచ్చు. చేసిన పని చెప్పుకోవడాన్ని ఎవరు తప్పుపట్టరు. కానీ అసలు ఏమాత్రం సంబంధం లేని విషయంలో కూడా నారా లోకేష్ జోక్యం చేసుకొని ఇండిగో క్రైసిస్ను పరిష్కరించేందుకు రంగంలోకి దిగినట్లు చెప్పడమే ఇప్పుడు ఈ వివాదానికి కారణమైందని చెప్పొచ్చు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో నారా లోకేష్ అనధికారిక సీఎంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సొంత పార్టీ నాయకులే అంతర్గత సంభాషణలో ఈ ఆరోపణ చేస్తున్నారు. అందుకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికారులు, రాజకీయ నాయకులు కూడా చంద్రబాబు కంటే కూడా ఎక్కువ నారా లోకేష్ దృష్టిలో పెట్టడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇదే అదనగా దీపక్ రెడ్డి కూడా జాతీయ మీడియాలో మాట్లాడుతూ ఇండిగో సమస్యను పరిష్కరించేందుకు నారా లోకేష్ పార్టీ తరపున రంగంలోకి దిగారని చెప్పడం పెద్ద ఎత్తున వివాదానికి కారణమవుతుంది. అసలు కేంద్ర పౌర విమాన శాఖ పరిధిలో ఉండే అంశాల్లో నారా లోకేష్ ఎలా జోక్యం చేసుకుంటారనే ప్రశ్న ఉదయించక మానదు. అర్నబ్ గోస్వామి కూడా ఇదే ప్రశ్నను దీపక్ రెడ్డి ముందు లేవనెత్తారు. అసలు ఒక రాష్ట్ర మంత్రి దేశ స్థాయిలో ఉన్న సమస్యను ఎలా పరిష్కరించగలరు, ఎలా జోక్యం చేసుకుంటారంటూ కూడా అర్నబ్ గోస్వామి ప్రశ్నించారు. దీనిపై స్పందించిన దీపక్ రెడ్డి ప్రధానమంత్రి కార్యాలయం మానిటర్ చేస్తుందని, అదే సమయంలో కేంద్ర పౌర విమానయాన శాఖలో వార్ రూమ్ ఏర్పాటు చేసి నిత్యం పర్యవేక్షణ చేస్తున్నారని, పార్టీ తరపున నారా లోకేష్ ఈ వ్యవహారాన్ని చూస్తున్నారని చెప్పుకొచ్చారు. దీపక్ రెడ్డి తమ నేత నారా లోకేష్కు దేశవ్యాప్తంగా ఎలివేషన్ ఇచ్చేందుకు ప్రయత్నం చేయగా అది కాస్త బెడిసికొట్టి దేశవ్యాప్తంగా పరువు తీసుకున్నట్లయిందనే చర్చ కూడా ఆ పార్టీ నాయకుల్లో సాగుతోంది. ఇప్పుడు మరో మాటలో చెప్పాలంటే అసలు టీడీపీకి నారా లోకేష్కు ఏమాత్రం సంబంధం లేని అంశాన్ని తీసుకొచ్చేసి దీపక్ రెడ్డి పార్టీని, నారా లోకేష్ను తీవ్ర ఇరకాటంలోకి పెట్టారనే చర్చ కూడా ఆ పార్టీ నాయకులు సాగుతోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ TZTV.